ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను చేపల పులుసు చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా నేను చేపల పులుసు ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిట్టపట్టలాడాక వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఒక 10 నుంచి 12 వరకు వేసుకున్నాను. పులుసులో వెల్లుల్లి రెబ్బలే చాలా టేస్ట్ కదండి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ చిన్న మంట మీద మనము లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా ఇంగువ వేస్తే. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చిన్న మంట మీద మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే తీసి పెట్టుకున్న పులుసు వేసేస్తున్నాను, చింతపండు పులుసు. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం కారము, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని చిన్న మంట మీద పులుసు అనేది మరగనివ్వాలి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా మరిగినాక ఇక్కడ నేను పులుసు పొడి వేస్తున్నాను. అంటే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొంచెం బియ్యం ఇవన్నీ షాలో ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న పౌడర్ అది. అవన్నీ మరిగినాక ఇప్పుడు ముందుగానే నేను చేపలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చేపల ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అది కూడా వేసేసాను. ఇప్పుడు చేపలు వేసుకున్నాక మనం మంట చిన్నగా చేసుకొని చిన్న మంట మీదనే పులుసు కొంచెం దగ్గర అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక 5 to 6 minutes వరకు పడుతుందండి. చేపల పులుసు నిదానంగా ఉడుకుతూనే దగ్గర పడుతుంది. ఒకసారి నిదానంగా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు ఆ రోజు చేసేదానికన్నా నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.